హలో అండి. హాయ్, బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటా మునక్కాయ కూర. ఒక కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కాసేపు వేడైన తర్వాత కొంచెం వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం. అది వేడయ్యేలోపు నేను తీసుకుంది 2 మునక్కాయలు, ఒక ఉల్లిపాయ, 4-5 టమాటాలు, ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. మునక్కాయ కూడా వేసుకుందాం. కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అయితే మునక్కాయ కూడా టేస్ట్ బాగుంటుంది. వేయించుకుందాం. నేను మునక్కాయలని మంచిగా పొట్టు తీసి ఇట్లా కడిగి వేసుకున్నా. కొంచెం కల్లమాకు కూడా వేసుకొని కలుపుకుందాం. కాసేపు వేగిన తర్వాత అందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ముక్కలకి పట్టేలాగా కలుపుకొని 1 స్పూను పసుపు వేసుకుందాం. పసుపు కూడా కలిపేసుకుందాం. 2 కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కోసుకున్న టమాటాలు వేసేసుకుందాం. టమాటాలు కూడా వేసుకొని ఒకసారి అన్నీ మిక్స్ చేసుకుందాం. బాగా కలుపుకుంటే ఆయిల్ కూడా టమాటాలకి పట్టేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత 1 చిన్న స్పూను సాల్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకొని కాసేపు మగ్గనిద్దాం. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలో ఉన్న వాటర్ అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఇందులో ఒక 2 స్పూన్ల కారం వేసుకుందాం. నేను మా స్పైసీకి తగ్గట్టు కారం వేసాను. మీరు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. కారాన్ని కూడా మంచిగా టమాటాలకి మునక్కాయకి పట్టేలాగా మంచిగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం మూత తీసి ఒకసారి కూరను చూద్దాం. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే మంచిగా ఉడుకుతుంది. మధ్యలో ఇలా ఉడికించుకుంటూ కలుపుకుంటే మనకు టమాటా మాడిపోకుండా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. కామెంట్ చేసి చెప్పండి. ధన్యవాదాలు.